వెస్టిజన్స్. మైసెల్ఫ్ వచ్చేసి శంకర్ అండి నా పేరు. నేను వచ్చేసి సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ చేస్తున్నాను. నేను నా మిస్సెస్ ఇద్దరం గవర్నమెంట్ ఎంప్లాయీస్మే. సార్ కొంచెం నా స్టోరీ అంటే నా లైఫ్ గురించి ఒక 4 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను సార్. అదే సార్ నేను 2015లో నాది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అయిపోయిందండి. అయితే 2015లోనే నేను జాబ్ కొట్టడం జరిగింది. అయితే నేను ఎంఎన్సీ కంపెనీలో సీనియర్ ఇంజనీర్గా పోస్ట్ జాయిన్ అయ్యాను. అక్కడ నాకు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఉండే జేఈ సజెషన్ ఇవ్వడం వల్ల నేను స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ప్రిపేర్ అయ్యాను. అదే టైంలో ఫైనాన్స్లో మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మా ఫాదర్ బాగాలేకపోవడం వల్ల నేను రిటైర్ అయ్యి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ప్రైవేట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు 50,000 ఇన్కమ్ ఉండేది. ఆ తర్వాత మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది. అయితే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వమని మా ఫాదర్ సజెషన్ ఇవ్వడం వల్ల నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్న సమయంలో ఈ సచివాలయం ఉద్యోగం వచ్చింది. అయితే సార్ నేను ప్రైవేట్ జాబ్ చేసేటప్పుడు ఏ సెక్యూరిటీ లేకుండా ఏ ముందు ఆలోచన లేకుండా వచ్చిన శాలరీ అంతా ఖర్చు చేసుకుంటూ విచ్చలవిడిగా దిగేవాడిని. మా ఫాదర్ కూడా ఎప్పుడూ నాకు చెప్పేవాడు లేరు, అంటే నేనంటే గారాబం. కానీ అనుకోని సంఘటనలు నా లైఫ్లోకి వచ్చాయి సార్. నేను సచివాలయంలో జాయిన్ అయిన తర్వాత మా బావగారు చనిపోవడం, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా మీద డిపెండ్ అవ్వడం, ఆ బాధతోటి మా నాన్నగారు చనిపోవడం, ఇవన్నీ ఒకటిదాని తర్వాత ఒకటి మన లైఫ్నే చేంజ్ చేశాయి. నాకు వచ్చే 50,000 తోటి స్టార్టింగ్లో సచివాలయంలో 15,000 తీసుకున్నానండి. ఆ శాలరీ తోటి నేను లైఫ్ లీడ్ చేయలేకపోయాను. భయం వేసింది లిటరల్లీ. అదే టైంలో మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. ఇద్దరం ఎంప్లాయీస్ ఉంటే లైఫ్ కొంచెం లీడ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ తర్వాత కూడా నేను లైఫ్లో పెద్దగా ఏమీ సాధించిందేం లేదు. అలాంటి టైంలోనే మనం అందరికీ ఒకటి గుర్తొస్తుంది, దేవుణ్ణి అడగాలని. నేను కూడా దేవుడి ఇదిలో పడిపోయి దేవుణ్ణి అడుగుతా ఉన్నాను. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నేను అయ్యప్ప మాల కూడా వేసుకుని దేవుడా నాకు ఏదైనా అవకాశం అని అడుగుతుండేవాడిని. అదే టైంలో పొదిల్లో మన కొండేపి టీం తరఫున సురేష్ సార్ గారు ఒక ఫ్లోర్ మీటింగ్ కండక్ట్ చేశారు. నా ఫ్రెండ్స్ నన్ను అక్కడికి ఇన్వైట్ చేశారు. నేను ఏంటా అనుకున్నాను ఫస్ట్. తర్వాత దీంట్లో విన్న తర్వాత నేను డిసైడ్ అయ్యాను సార్, నాకు దేవుడు ఇచ్చిన అవకాశం ఇదేనని. సో నేను డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను. దీంట్లో సప్లిమెంట్స్ వచ్చేసి నా మిస్సెస్కి 8th మంత్ ఐరన్ ఫోలిక్ వాడుతున్నాను. బ్లడ్ టెస్ట్ రిజల్ట్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో నా డిసెంబర్ గోల్ వచ్చేసి నా శాలరీని క్రాస్ చేయాలని గోల్గా పెట్టుకొని వచ్చేస్తాను. థ్యాంక్ యూ.